హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాధికాస్ మ్యాజిక్ వరల్డ్. ఈరోజు మీకు చూపించబోయే వడియాలు ఇంట్లోనే ఎండ లేకుండా పెట్టుకునే గంజి వడియాలు. నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. ఇవి ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. ఈ ప్రొసీజర్ చూస్తున్నాం మనం ఇవాళ వీడియోలో. చాలా పల్సగా, చాలా క్రిస్పీగా ఉంటాయి. నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. గంజితో పెట్టుకోవడం ఈ వడియాలు. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్తున్నాం, చూడండి. నేను సన్న సగ్గుబియ్యం తీసుకున్నానండి. వైట్ కలర్లో ఉంటాయి కదా సగ్గుబియ్యం, ఆ సగ్గుబియ్యం, సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. 1.5 కప్ తీసుకున్నానండి. ఇది నైట్ నేను కడిగేసి మళ్ళీ సేమ్ 1.5 కప్పు సగ్గుబియ్యానికి 1.5 కప్పు వాటర్ పోసి నానబెట్టుకొని ఉంచుకుంటున్నానండి నైట్ టైం. మార్నింగ్ వడియాలు పెడతాం కాబట్టి నైట్ పెట్టుకుంటున్నాను. మీరు ఏ టైంలో అయినా పెట్టుకోవచ్చు, ఇంట్లోనే పెట్టుకునే కాబట్టి ఎండతో పని లేదు కాబట్టి. అది చూసారా, నానిపోయినాయి, అలా మెత్తగా అయిపోయింది. చూసారా, మనం నలుపుతుంటే అలా పిండిలాగా అయిపోతుంది కదా, అట్లా అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు దీనికోసం పొయ్యి మీద 1కి 3 చుప్పన నీళ్ళు పోసుకుంటున్నాను. 1.5 కప్ కాబట్టి 4.5 వాటరు ఎసరు పెట్టుకుంటున్నానండి. ఇది ఎసరు వచ్చిన తర్వాత అది కాగేలోపు సాల్ట్ వేస్తున్నాను. ఇది సగ్గుబియ్యం 4-5 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇంట్లో పెట్టుకునే వడియాలు కాబట్టి ఎండతో పని లేదు కాబట్టి మీరు ఏ టైంలో అయినా పెట్టుకోవచ్చు. ఇది ఎసరు వచ్చేసిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ సగ్గుబియ్యం నానబెట్టాం కదా, దాంట్లో ఎసరు ఇందులో పోసేసుకొని కలపెట్టేసి మూత పెట్టేసి 1 గంట సేపు అలాగే వదిలేయాలి. ఇప్పుడు చూసారా, మొత్తం సగ్గుబియ్యం మనం ఉడకపెట్టకుండానే ఆ వేడి నీళ్ళు పోసాం, నానబెట్టినాయి కాబట్టి మొత్తం కుక్ అయిపోయింది. ఇంకా మళ్ళీ మనం పొయ్యి మీద పెట్టే పని లేదు. అది మిక్సీలో వేసుకొని అలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇందులో నేను చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను అండి. మీరు పచ్చిమిరకాయ తురుము కూడా వేసుకున్నా సరిపోతుంది, ఎలాగైనా వేసుకోవచ్చు. నేను చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నా, జీలకర్ర కూడా వేసుకున్నాను. అది మొత్తం మిక్స్ చేసేసుకొని పేపర్ వేసుకొని పేపర్ మీద చిన్న గరిటతో అలా పెట్టి స్ప్రెడ్ చేసుకోవడమేనండి, సర్కిల్ లాగా. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెట్టుకొని చేసుకోవడమే. చూసారా, చాలా సింపుల్గా, చాలా ఈజీగా అయిపోతుంది. మనం ఎండలో వెళ్ళి కూర్చునే పని కూడా లేదు. ఇది చక్కగా ఇంట్లో నీడ పట్టున పెట్టుకోవచ్చు. ఇవి 1 రోజు 2 రోజుల్లో ఎండిపోతుందండి. ఫ్యాన్ వేసుంటే ఫ్యాన్ కింద అయితే 1 రోజు కంప్లీట్గా ఎండిపోతుంది. ఫ్యాన్ లేకపోయినా కూడా ఎండిపోతుంది. చూసారా, ఇది ఆఫ్టర్నూన్కి, మార్నింగ్ పెట్టిన వడియాలు ఆఫ్టర్నూన్కి ఇలాగున్నాయండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్కి మొత్తం డ్రై అయిపోయింది. అసలు ఇంకా ఎక్కడ వెట్లేదు, మొత్తం డ్రై అయిపోయింది. ఇప్పుడు ఇవి ఎలా వేయించి కూడా చూపిస్తున్నాను ఎలా ఉన్నాయో. చూస్తున్నారు కదా, మీకు వడియాలు బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. చిల్లీ ఫ్లేక్స్ వేసాను కదా, మధ్యలో అవి రెడ్ కలర్లో కనిపిస్తూ ఇంకా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇవి చాలా ఈజీగా ఇంట్లోనే కూర్చొని పెట్టుకునే సులువైన వడియాలన్నమాట. ఎండ అవకాశం లేని వాళ్ళకి ఇట్లా ఈజీగా పెట్టుకోవచ్చు, చాలా సింపుల్గా. ఇది చిన్న చిన్న క్వాంటిటీ తీసుకొని పెట్టుకుంటేనే ఈజీగా ఉంటుంది, కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.